హలో గైస్, తెలుగు ఫ్యాండమ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మాన్స్టర్ వర్స్ అభిమానులందరికీ నా వందనాలు. రీసెంట్‌గా వచ్చిన 'మోనార్క్ లెగసీ ఆఫ్ మాన్స్టర్స్' సీజన్ 2 ట్రైలర్‌ని మనము బ్రేక్ డౌన్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియో చూస్తున్న మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్లి ఆ బ్రేక్ డౌన్ వీడియోని చూడండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా గాడ్జిల్లా గురించి, కాంగ్ గురించి అస్సలు అడగడం లేదు. కేవలం ఇందులో చూసిన టైటన్ ఎక్స్ గురించి మాత్రమే అడుగుతున్నారు. ఇంతకీ ఈ టైటన్ ఎక్స్ యొక్క ఆరిజిన్ ఏంటి? ఇది ఎక్కడి నుండి వచ్చింది? ఇలా చాలా విషయాలు మాట్లాడుకుందాం. మాన్స్టర్ వర్స్ మేకర్స్ అయిన లెజెండరీ పిక్చర్స్ వాళ్ళు ఈ టైటన్ ఎక్స్ గురించి ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. నేను ఇంటర్నెట్ మొత్తం సెర్చ్ చేశా. ఈ టైటన్ ఎక్స్ గురించి వెతికే క్రమంలో నాకు కొన్ని విషయాలు తెలిసాయి. వాటి గురించి ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా థియరీసే. ఇంక ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు నేను ఒక విషయం చెప్పాలి. ఏంటంటే నేను మాన్స్టర్ వర్స్ టైమ్‌లైన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. దానికి ఫుల్ మ్యాటర్‌ని కూడా సెర్చ్ చేసి రాస్తున్నా. అయితే ముందు మీకు టైమ్‌లైన్ అర్థం కావాలంటే ముందు మనము మాన్స్టర్ వర్స్ యొక్క ప్రీ హిస్టరీ గురించి తెలుసుకోవాలి. అంటే టైటన్స్ అనేవి ఎర్త్ మీదకి ఎప్పుడు వచ్చాయి? ఎలా వచ్చాయి? ఎందుకు అవి మళ్ళీ హైబర్నేషన్‌లోకి వెళ్ళిపోయాయి? కింగ్ గిడోరా ఎందుకు ఎప్పుడు ఎర్త్ మీదకొచ్చింది? దాని గాడ్జిల్లా మోత్ర ఎలా ఆపారు? గాడ్జిల్లా స్పీసీస్ మరియు కాంగ్ స్పీసీస్ మధ్య ఎందుకు వార్ స్టార్ట్ అయింది? ఆల ఎర్త్‌కి స్కార్ కింగ్ ఎలా కింగ్ అయ్యాడు? ఇలా చాలా విషయాలైతే ఇదంతా కూడా ఒకే వీడియోలో చెప్పాలంటే అది అసలు అవ్వని పని. ఎందుకంటే ఈ వీడియో 30 మినిట్స్ దాకా వస్తుంది. అందుకే దీన్ని 2 వీడియోస్‌గా చేద్దామని ఫిక్స్ అయ్యాం. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. టైటన్ ఎక్స్ తోహో గాడ్జిల్లా యూనివర్స్‌కి మరియు మాన్స్టర్ వర్స్ గాడ్జిల్లా యూనివర్స్‌కి చాలా తేడా ఉంది. తోహోలో ఉన్న క్యారెక్టర్స్ మాన్స్టర్ వర్స్‌లో ఉంటాయి. అలాగే వీళ్ళు కొన్ని క్యారెక్టర్స్‌ని క్రియేట్ చేసుకొని ఈ మాన్స్టర్ వర్స్ యూనివర్స్‌ని ఎక్స్పాండ్ చేశారు. తోహో గాడ్జిల్లా యూనివర్స్ స్టోరీ అనేది 1950 నుండి స్టార్ట్ అవుతుంది. కానీ మాన్స్టర్ వర్స్ యూనివర్స్‌లో ఈ టైటన్స్‌కి ఒక హిస్టరీ కూడా ఉంటుంది. దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ముందుగా మనము క్లియర్‌గా టైటన్ ఎక్స్ గురించి మాట్లాడుకుందాం. మోనార్క్ లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ సీజన్ 2 ట్రైలర్‌లో కనిపించిన ఈ టైటన్‌ని వీళ్ళు టైటన్ ఎక్స్ అని పిలవడం మనం చూడవచ్చు. ఈ టైటన్ ఎక్స్‌ని ఈ ట్రైలర్‌లో పెద్దగా క్లియర్‌గా చూపించలేదు. చూసినంత వరకు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ టైటన్ ఎక్స్ ఒక మ్యాసివ్ హ్యూజ్ మాన్స్టర్. నాకు తెలిసినంతలో ఇది గాడ్జిల్లా కంటే కూడా పెద్దగా ఉంటుంది. అలాగే అత్యంత శక్తివంతంగా కూడా ఉండే అవకాశం ఉంది. ఈ టైటన్ ఎక్స్ ఒక అక్వాటిక్ టైటన్. ఇది సముద్రపు లోతుల నుండి వచ్చి ఉంటుంది. మోనార్క్ లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ సీజన్ 2 స్టోరీ అంతా కూడా 2017లో ఉండే అవకాశం ఉంటుంది. అయితే మోనార్క్ వాళ్ళు చేసిన ఒక తప్పు వల్ల ఈ టైటన్ ఎక్స్ హాలో ఎర్త్ నుండి ఎర్త్ మీదకు వచ్చి ఉంటుంది. అయితే ట్రైలర్లో చూసిన ఒక షాట్‌తో మనం చెప్పేయొచ్చు ఈ టైటన్ ఎక్స్ ఒక పురాతనమైన మాన్స్టర్ అని. ట్రైలర్లో ఒక సీన్‌లో స్టోన్ మీద కొన్ని పెయింటింగ్స్‌ని మనం చూడవచ్చు. దాని మీద మనము ఈ టైటన్ ఎక్స్‌ని క్లియర్‌గా చూస్తాము. ఈ పెయింటింగ్స్‌ని బాగా గమనిస్తే ఈ టైటన్ ఎక్స్ ఓషన్‌లో ఉంటుంది. పక్కన కొన్ని చేపలు ఉండడం కూడా మనం చూస్తాం. అలాగే బయట అంటే ఒడ్డుపై మనుషులు ఆయుధాలు పట్టుకొని ఉండడం చూస్తాం. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే హాలో ఎర్త్‌లో ఉన్న టైటన్స్‌లో ఇది ఒకటి. అలాగే ఇది ఒక విలన్ టైటన్ అని అర్థమవుతుంది. పాస్ట్ నుంచే ఈవీ ట్రైబ్ వాళ్ళు దీన్ని ఒక విలన్‌గా చూస్తున్నారని తెలుస్తుంది. గాడ్జిల్లా లాంటి టైటన్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేయాలని చూస్తే మ్యూటోస్, గిడోరా, స్కార్ కింగ్ ఈ టైటన్ ఎక్స్ మాత్రం అన్నిటినీ డెస్ట్రాయ్ చేసి కంట్రోల్ చేయాలని అనుకుంటాయి. అన్ని టైటన్స్ ఎలాగైతే పుట్టాయో సేమ్ అలాగే ఈ టైటన్ ఎక్స్ కూడా పుట్టి ఉంటుంది. హైబర్నేషన్‌లోకి వెళ్ళిన తర్వాత టైటన్స్ అన్నీ కూడా ఎలాగైతే బయటకు వచ్చాయో సేమ్ అలానే ఈ టైటన్ ఎక్స్ కూడా వచ్చి ఉంటుంది. ఇంక ఇప్పుడు ఈ టైటన్ ఎక్స్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇది చూడడానికి సగం క్రొకడైల్‌గా, సగం ఆక్టోపస్‌లా ఉంటుంది. ఫేస్ ఏమో క్రొకడైల్‌లా ఉంటే కింద భాగం అంతా కూడా ఆక్టోపస్ యొక్క టెంటికల్స్‌తో ఉంటుంది. అలాగే దీనికి 2 కళ్ళు ఉంటాయి. అవి బ్లూ కలర్‌లో మెరుస్తూ ఉంటాయి. నా అంచనా ప్రకారం ఇది చాలా స్ట్రాంగ్ ఇంకా పవర్ఫుల్. అంతేకాకుండా గాడ్జిల్లా కంటే కూడా ఇది మ్యాసివ్‌గా ఉంటుంది. దీన్ని లివింగ్ క్యాటలిజం అని అంటారు. దీన్ని బట్టి మనము ఇది చాలా క్రూయల్ టైటన్ అని తెలుసుకోవచ్చు. లివింగ్ క్యాటలిజం అంటే మ్యాసివ్ డెస్ట్రక్షన్ అనే అర్థం వస్తుంది. అయితే ఇంటర్నెట్‌లో ఈ టైటన్ ఎక్స్ గురించి చాలా రూమర్స్ వస్తున్నాయి. కొందరు దీన్ని టియామాట్ అని, టైటనస్ నకైకా అని, క్రాకెన్ అని, కొతులు అని, బయోలాంటి అని ఇలా చాలా రకాలుగా పిలుస్తున్నారు. ఇంటర్నెట్‌లో ఎందుకు ఇలా ట్రెండ్ అవుతుందనే దాని గురించి ఇప్పుడు మనము మాట్లాడుకుందాం. టియామాట్‌ని మనము గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్‌లో చూసాము. ఈ మూవీలో గాడ్జిల్లా టియామాట్‌ని దెబ్బకు చంపేస్తుంది. అన్ని టైటన్స్ లాగా ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్. ప్రీ హిస్టరీలో టియామాట్ కాంగ్ యాన్సిస్టర్స్‌లో ఒకరైన మోస్ట్ పవర్ఫుల్ కాంగ్‌ని చంపేసింది. కొంతమంది ఈ టైటన్ ఎక్స్ అనేది టియామాట్ జాతిలో ఒకటని అంటున్నారు. నా విషయానికి వస్తే ఇది అసలు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే టియామాట్ అనేది కొంచెం రెక్కలేని డ్రాగన్ టైప్‌లా ఉంటుంది.
కానీ ఈ టైటన్ ఎక్స్ అనేది చూడడానికి క్రొకోడైల్ ఇంకా ఆక్టోపస్ లాగా ఉంటుంది. అంతేకాకుండా దీనికి ఒక కొమ్ము కూడా ఉంటుంది. ఇది టోటల్‌గా రాంగ్. నెక్స్ట్ మనము టైటానస్ నకైకా గురించి మాట్లాడుకుందాం. నకైకాని కామిక్స్‌లో చూపించారు. గాడ్జిల్లా డొమినియన్‌లో. కానీ లైవ్ యాక్షన్‌లో చూపించలేదు. ఒకసారి ఈ టైటానస్ నకైకా మరియు టైటన్ ఎక్స్‌ని గమనించండి. సేమ్ ఒకేలా ఉన్నాయి. పర్ఫెక్ట్ మ్యాచ్. కానీ టైటానస్ నకైకాకి కొమ్ము ఉండదు. టైటానస్ ఎక్స్‌కి కొమ్ము ఉంటుంది. అలాగే డిఫరెంట్ టోన్‌లో ఇవి 2 కూడా ఉంటాయి. అంతేకాకుండా మాన్స్టర్వర్స్‌లో నకైకా ఒక శాంతమైన టైటన్. ఎప్పుడు కూడా బ్యాలెన్స్‌ని కోరుకుంటుంది. కానీ మోనార్క్ లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ సీజన్ 2లో టైటన్ ఎక్స్‌ని ఒక విలన్‌గా చూపించబోతున్నారు. కాబట్టి ఈ 2 టైటన్స్ వేరు వేరు. హెచ్‌పి లోవర్‌క్రాఫ్ట్ అనే ఒక అమెరికన్ రైటర్ రాసిన నోవెల్స్‌లో కుతూహల్ అనే ఒక పెద్ద ఆక్టోపస్ లాంటి క్రియేచర్ ఉంటుంది. సేమ్ కొంచెం చూడడానికి టైటన్ ఎక్స్ లాగే ఉంటుంది. కానీ నా దృష్టిలో అది రాంగ్. క్రాకెన్. కొంతమంది ఏమంటున్నారంటే ఇది క్రాకెన్ లాగా ఉండే ఒక టైటన్ అని అంటున్నారు. అవును, నేను కూడా అదే అనుకుంటున్నాను. ఇది ఒక కొత్త మాన్స్టర్. లెజెండరీ వాళ్ళు దీన్ని క్రియేట్ చేశారు కేవలం ఈ సిరీస్ కోసమే. ఇది కూడా క్లారిటీగా తెలుస్తుంది. ఇంకొంతమంది ఇది బయోలాంటి అంటున్నారు. అసలు కాదు అని నా ఫీలింగ్. ఎందుకంటే బయోలాంటి ఒక ట్రీ లైక్ మాన్స్టర్, కానీ ఇది అలా లేదు. కొన్ని థియరీస్ ప్రకారం ఈ టైటన్ ఎక్స్ హాలో ఎర్త్ నుండి కాకుండా ఎర్త్ ఇంకా హాలో ఎర్త్ మధ్యలో ఉన్న యాక్సెస్ మండి అనే ఒక డైమెన్షన్ నుండి వచ్చిందని అంటున్నారు. ఇంకా చివరిగా నేను చెప్పాలి అనుకుంటున్న విషయం ఏంటంటే ఈ టైటన్ ఎక్స్ ఒక కొత్త మాన్స్టర్. దీని ఆరిజిన్ని మనకు మోనార్క్ లెగసీ ఆఫ్ సీజన్ 2లో చూపిస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. मैं इनको लाइक और सब्सक्राइब मारते में ओके बाय गाइस।